ఘోరం ఇది. ఎంత ఘోరం! ఏందిది? ఎక్కడ ఉన్నాము? ఏ సమాజంలో ఉన్నాం మనం? ఆ! ఇంత అన్యాయమా? ఇంత ఘోరమా? చదువుకున్నటువంటి పిల్లలు ఆ! ఇటువంటి చూడాల్సిన దౌర్భాగ్యమైన స్థితిలో తెలంగాణ ఉన్నది. ఏం చేస్తుర్రు కాంగ్రెస్ గవర్నమెంట్‌ల? మీరు కూడా చేయాలి కదా ఇవన్నీ. రిక్రూట్మెంట్ చేయండి. రేపు పొద్దుగాల నుంచి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయండి. గివిట్ గురించి కూడా మీరు ఆగాల్సిన అవసరం ఏం లేదు కదా! వీటికి పెద్ద ఎంట్రన్స్ టెస్ట్‌లు అవసరం లేదు కదా! అరే వంట వండేటోళ్ళకి కూడా కనీసం ₹1000 జీతం కూడా చక్కగా ఇస్తలేరట. వాళ్ళకి కూడా 3000 అని పెంచారు కానీ ₹1000 కూడా ఇచ్చే సిచ్యువేషన్స్ లేని పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్నారు మరమ్మతులు. ఎవడు చేయాలి ఇప్పుడు ఈ పనులను? ఎవరు టీచర్లు చేయాలా? టీచర్లు చేస్తారా? వాళ్ళు చెప్తున్నారు, మొత్తుకొని చెప్తున్నారు, మాకై మేము పైసలు పెట్టి ఒక 2000 3000 వేసుకొని అట్లీస్ట్ ఊర్లలో అక్కడిక్కడ చేయించుకుంటున్నాం కానీ సిటీలో అయితే ఆయనతో కూడా దొరుకుతలేదు. ఎట్టి సాకిరి బాండెడ్ లేబర్ అనేది మొత్తం పోయిన తర్వాత కూడా ఏ ఎట్టి సాకిరికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయో ఇప్పుడు అట్లనే చేస్తున్నారు ఈ పంతులతో కావచ్చు, కింది స్టాఫ్ వాళ్ళందరితో. గింత ఘోరంగా ఉంటే కడుపు మసులుతున్నది అబ్బా. ఏంది? ఎట్లా చదువుకుంటారు పిల్లలు? ఎట్లా చదువుకుంటారు ఇట్లున్న తర్వాత?